అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మరియు పిహెచ్సి దంతన్పల్లిలో స్పెషలిస్ట్ మెడికల్ క్యాంపు ఏర్పాట్లు చేయడం జరిగింది. సో దీనికి ఈరోజు నేను, తర్వాత అడిషనల్ డిఎంహెచ్ఓ గారు, సర్పంచ్ గారు, పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ అందరూ కూడా ఇక్కడ పరిశీలన చేశాము. దీంతో మేజర్గా ఈ దంతన్పల్లి సందర్భంగా మళ్ళీ ఏవైతే సబ్ సెంటర్స్ ఉన్నాయో అక్కడి నుంచి మళ్ళీ 6 స్పెషలిస్ట్ సర్వీసెస్, అంటే ఒకటి ఆర్థో, పీడియాట్రిక్, జనరల్ మెడిసిన్, ఆప్థల్ సర్వీసెస్, గైనిక్ సర్వీసెస్, అటువంటి రిమ్స్ నుంచి డాక్టర్స్ మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ వారికి బేసిక్ ఏవైతే స్క్రీనింగ్ ఉన్నాయో అవి అన్నీ చేయించి వారికి సరైన మెడిసిన్స్ కానీ అవి అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు ఏమైనా రిఫరల్ కేసెస్ ఉన్నాయో, అంటే రిమ్స్కి ఏమైనా కేసెస్ తరలించాలి అంటే అటువంటి కేసెస్ కూడా మళ్ళీ నమోదు చేసుకొని రాసుకొని మళ్ళీ వారికి ప్రత్యేకంగా డైలీ రిమ్స్లో మధ్యాహ్నం 3 నుంచి 5 గంటలకి, అంటే జనరల్ ఓపీలో కాకుండా మరి మధ్యాహ్నం 3 నుంచి 5 గంటలకి అటువంటి కేసెస్ కూడా చూసుకోవడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఇది ఒక మంచి కార్యక్రమం. మనకి ఇప్పటివరకు అన్ని పిహెచ్సిస్లో చాలా మంచి స్పందన కూడా రావడం జరిగింది. సో ముఖ్యంగా నేను అందరికీ కోరేది ఏది ఒకటే, దట్ మనం ఆరోగ్యం తప్పకుండా మనం చూసుకోవాలి. ప్రభుత్వం నుంచి అన్ని సేవలు తప్పకుండా తీసుకోవాలి. మన దగ్గర మేజర్గా ఒక 2-3 ఎక్కువ సమస్య ఉన్నాయి. ఒకటేమో కిడ్నీ సమస్య, రెండోది మళ్ళీ రక్తహీనత సమస్య. సో కిడ్నీ సమస్య అంటే మేజర్గా మనం సరైన వాటర్ తీసుకోకపోవడం, లేదు క్వాంటిటీ వాటర్, సరైన వాటర్ తీసుకోవాలి. తర్వాత ఎక్కువ యాంటీబయాటిక్స్ కానీ, పెయిన్ కిల్లర్స్ కానీ, డోసేజెస్ కానీ తీసుకోకూడదు. సో కొందరు అంటే ఆర్ఎంపీ దగ్గర వెళ్ళి మరి సూయి ఎక్కించి హై డోసేజ్ యాంటీబయాటిక్స్, హై డోసేజ్ పెయిన్ కిల్లర్స్ తీసుకుంటున్నారు. అటువంటి వల్లనే మళ్ళీ కిడ్నీ డిసార్డర్స్ అవుతాయి. సో నేను ప్రజలందరికీ కోరేది ఒకటే, మీ దగ్గర ఏవైతే స్వచ్ఛమైన నీళ్ళు ఉన్నాయో అది సఫిషియెంట్గా తాగండి. రెండో విషయం వచ్చేసి, మీకు ఏమైనా సమస్యలు ఉంటే మళ్ళీ నియరెస్ట్ దవాఖానాకి వచ్చి మళ్ళీ అక్కడే మెడిసిన్స్ మాత్రమే తీసుకోవాలి, అక్కడే ట్రీట్మెంట్ మాత్రమే తీసుకోవాలి. ఆర్ఎంపీ దగ్గర ఇటువంటి కేసెస్కి వెళ్ళకూడదు. దీంతో మీకు భవిష్యత్తులో మళ్ళీ చాలా సమస్యలు కూడా వస్తాయి కాబట్టి అది ఒకటి కోరుతున్నాము. రెండోది రక్తహీనత సందర్భంగా కూడా మళ్ళీ మనం తినే ఆహారం మంచిగా ఉంటే ఆటోమేటిక్గా రక్తహీనత కూడా సాల్వ్ అవుతాయి. దీనికి మేజర్గా మళ్ళీ ఇక్కడ ఏరియాస్లో, ట్రైబల్ ఏరియాస్లో, ఆదివాసీలు కూడా వారు కూడా కొంత మంచి ఆహారం, దీంతోపాటు కొన్ని సప్లిమెంట్స్. సో ఒకవేళ రక్తహీనత ఉన్నాయంటే ఐరన్ ఫాలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ కానీ, తర్వాత కాల్షియం ట్యాబ్లెట్స్ కానీ, విటామిన్ ట్యాబ్లెట్స్ కానీ అవి అన్నీ కూడా వేసుకుంటే మళ్ళీ బాగుంటుంది. సో అది కూడా ఈరోజు నేను అందరూ డాక్టర్స్కి, ఆశాస్కి కూడా అదే చెప్పడం జరిగింది. ఇటువంటి కేసెస్కి వారికి అవగాహన కూడా చేసుకుంటూ పర్మనెంట్ పరిష్కారం కూడా చేయాలి వారికి కూడా చెప్పడం జరుగుతుంది. సో అందరూ కూడా అంటే ఈ 2-3 సమస్యలు ఏవైతే ఉన్నాయో కొంత మన డైలీ అలవాట్లో మళ్ళీ మంచి ఏవైతే అలవాట్లు ఉన్నాయో అవి పాటిస్తే ఈ సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. దీంతో మంచి ఆరోగ్యం అయితేనే మళ్ళీ మనం ఏమైనా పని చేయగలుగుతాము, ఏమైనా సాధించగలుగుతాం. కాబట్టి అదే నేను అందరూ ఇక్కడ పిహెచ్సి దంతన్పల్లిలో ఉన్న ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వారికి చెప్పడం జరిగింది. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా అదే అందరికీ కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ.